అండ్ నీకు యాక్టింగ్ వచ్చు, స్క్రిప్ట్ రాస్తావు, ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ డైరెక్ట్ చేసావు. అండ్ ఏంటి నీ ఫ్యూచర్ ఎయిమ్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు రానున్న కాలంలో కొంచెం నటుడుగా కొంచెం పేరు తెచ్చుకోవాలి, డబ్బులు కూడా సంపాదించాలని ఉంది. సో నటుడుగానే డబ్బు వస్తుందని తెలుసుకున్నావు? అట్లాని కాదు సార్, కానీ అంటే పనికి సరిపడా డబ్బులు కావాలి. ఎందుకంటే ఉన్నాయి కదా సార్ ఖర్చులు, అందరికీ వాళ్ళకి చెప్పేదే ఉంది. అది ఉంది. తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత డైరెక్షన్ చేయాలని గట్టిగా ఉందండి. కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని కూర్చొని ఇంకా మంచి స్టోరీస్గా డెవలప్ చేసి డైరెక్షన్ చేయాలని మాత్రం ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ ఒక 4-5 ఇయర్స్. అండ్ వేరే భాషల్లో సినిమాలు చేయాలని చాలా చేయాలని అనిపిస్తుంది నాకు కూడా. సో యూఆర్ లైక్ అవసరాల శ్రీనివాస్. గ్రేట్ గై. ఎనివే, నీకు తెలుగు అన్ని లాంగ్వేజ్ వచ్చు కాబట్టి డెఫినెట్గా నీకు అంతా ఆ వేరియేషన్ ఉంది కాబట్టి, కామెడీ ఒక్కటే చేయవు కాబట్టి ఐ వాంట్ యూ టు బికమ్ ఏ నేషనల్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టాకింగ్. यहाँ से मीलों दूर जहाँ समुंदर और आसमान एक नजर आते हैं, जहाँ जमीन और आसमान एक नजर आते हैं, उस समंदर के किनारे एक देश अपने आप को एक दुनिया मानती है. समझ लो, एक दुनिया मानती है. ऐसे कुछ आजू बाजू रहने वाले इन सारे देशों ने मिलके अपने आप को फर्स्ट वर्ल्ड कंट्रीज बुलाते हैं, और हम जैसे लोगों को थर्ड वर्ल्ड कंट्रीज बनाते हैं. ये सब हमारे ऊपर ऊपर है, हमारे सिर के ऊपर बैठते हैं और हम पर नाचते हैं. याद है जो अमेरिका नामक एक देश है, हम जैसे मुसलमान लोगों को, भाई और बहनों को ग्वांटानामो बे में लगा के कितने सालों से, कितने तरह तरह से टॉर्चर कर रहे हैं, बच्चे को मार रहे हैं, औरतों को रेप कर रहे हैं, और हम यहाँ बैठ के कुछ नहीं कर रहे हैं. याद है गोधरा में क्या हुआ? हम जैसे मुसलमान भाई और बहनों का खून बहाया उन लोगों ने. कितने सारे मासूम बच्चे, कितने सारे भाई बहनों की अकाल मौत हुई है. बाबरी मस्जिद याद है? क्या किया उन लोगों ने हमारे साथ, और ऊपर से बोलते अपने आप को एक डेमोक्रेटिक देश. क्या हो रहा है उस देश में? ये अभी नहीं चलेगा, अभी नहीं होने दूंगा मैं. ये वक्त है, ये वक्त है जिहाद की है, ये हमारा वक्त है. सोचो एक बार भाई, ऐसे नहीं होने दूंगा मैं. हमारे जैसे कोई मुसलमान नहीं मरना चाहिए. हम एक हैं और एक रहेंगे. तलवार उठाएंगे, बंदूक उठाएंगे, न जाने हमारे रास्ते में कितने लोग आओ, हमें कोई फर्क नहीं है. और डालेंगे सब कुछ. जिहाद. సక్సెస్ అయ్యాక చాలా థియేటర్స్ తిరిగావు, చాలా ప్లేసెస్ అన్ని తిరిగావు కదా. ఈ అన్నిట్లో ఈ 1 వీక్ సినిమా రిలీజ్ 1 వీక్ అయింది, దీంట్లో మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంది జనాలతో? జనాలతో ఏంటంటే, ఎప్పుడు మేము థియేటర్కి వెళ్ళే ముందు ఏంటంటే, ముందు డైరెక్ట్గా వెళ్ళిపోము సార్. మేము వెయిట్ అంటే బ్రేక్, ఏదైనా బ్రేక్ పాయింట్ చూసుకొని, అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కానీ, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కానీ వెళ్తున్నాం. ఆ ముందు కాస్త కొన్ని క్షణాలు జనాల రియాక్షన్ సార్, అంటే వాళ్ళు మేము వచ్చిన తర్వాత వేరే రియాక్షన్స్ ఉంటాయి, కానీ నిజంగా మేము ఆ ముందు వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు థియేటర్లో,